ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమస్యాత్మక నియోజకవర్గమైన జమ్మలమడుగులో వర్గ కక్షలు బగ్గుమన్నాయి. నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారిని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పరామర్శించి టీడీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు గెలవలేక ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సత్వర న్యాయం చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చెట్లు వీకేదానికి కానీ దాని పేపర్ వర్క్ కానీ అన్ని కానీ వైఎస్ఆర్ నాయకులైన భాస్కర్ రెడ్డి గారు అందరూ కష్టపడి ప్రజలకు మేలు చేశారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 130 దాదాపు 130 పట్టాలు ఇచ్చినారంటే ఆ గ్రామంలో 1.5 ఎకరా 135 మందికి పట్టాలు ఇచ్చారంటే ఆ గ్రామము ఎంత మేలు జరిగిందో మీకు అందరికీ తెలుసు. అభివృద్ధిలోకి వచ్చినట్టు ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓర్వలేక 1వ నెంబర్ బూత్ లోకి వచ్చి రాత్రి రెచ్చగొట్టిన మాటలు మాట్లాడడము, అసత్య ప్రచారాలు మా లీడర్ల పైన చేయడం. ఎందుకంటే అసత్య మాటలు ఎందుకంటున్నానంటే గతంలో వాళ్ళు చేసేటన్ని అయ్యాయి. సునపరాలపల్లె భూముల్లో కానీ, పెద్దదల్లూరు భూముల్లో